ప్రతిరోజు అతిగా శృంగారం పాల్గొన్నట్లయితే ఏ సమస్యలు వస్తాయి? అసలు చేయొచ్చా లేదా? అలా చేస్తే పురుషుడి పరిస్థితి ఏమిటి? ఇది చాలామంది పురుషుల ఆలోచనలు. కొందరు చేయొచ్చు అంటారు, ఇంకొందరు ప్రతిరోజు చెయ్యకూడదు అంటారు. నిజాలు తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, అతిగా శృంగారం చేస్తే తప్పనిసరి సమస్యలు వస్తాయి. శరీర అలసట, శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది. ఎక్కువగా చేస్తే బలహీనంగా అనిపించవచ్చు. శక్తి తగ్గటం, తరచుగా శృంగారం వల్ల కొంతమందికి ఎనర్జీ తగ్గినట్లు అనిపించవచ్చు. ప్రైవేట్ భాగాల్లో నొప్పి లేదా ఇన్ఫెక్షన్. ఎక్కువగా చేస్తే చర్మం రాపిడి వల్ల నొప్పి, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, శరీరం రెస్ట్ లేకుండా ఉంటే మూడ్ కూడా డిస్టర్బ్ కావచ్చు. నిద్రలోపం, రాత్రిళ్ళు ఎక్కువగా చేస్తే నిద్ర సరిగా పడకపోవచ్చు. వీటి వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. మీరు చాలా ఆహారం తీసుకుంటే అది శక్తిగా మారి చివరికి కొద్దిగా వీర్యం తయారవుతుంది. వీర్యం శరీరంలో వజ్రంతో సమానం. వీర్యం నాశనం చేసుకొని శరీరం ఉక్కుతో సమానంగా ఉంటుంది. మెదడు జ్ఞాన సంపదను పొందుతుంది. పెళ్ళైన మొదట్లో కొన్ని రోజులు ఇబ్బంది లేదు. వారానికి 1 నుంచి 2 సార్లు శృంగారం చేస్తే చాలామంది సరైన మోతాదుగా భావిస్తారు. కానీ అదే పనిగా చేస్తే కొన్ని రోజులకు నరాలు వీక్ అయ్యి ఎందుకు పనికి రాకుండా పోతారు. శక్తి తగ్గి మోకాళ్ళు, కీళ్ళు శబ్దం చేయొచ్చు. నరాల బలహీనత వ్యాధి రావచ్చు. అతిగా సెక్స్ అత్యంత ప్రమాదం. పురుషులు వీర్యవృద్ధి చేసుకోవటం ఉత్తమం. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.